అధ్యక్షులు ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కోదండం సార్ గారికి జంసంతి పార్టీ నాయకులు అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా 4వ ప్లీనరీ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ సందర్భంగా మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు ఉద్యమకారుల త్యాగాలతో, ఉద్యమకారుల పోరాటాలతో, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, అధికారం ఎవరు అనుభవిస్తున్నారు, పదవులు ఎవరు అనుభవిస్తున్నారు, మరి ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు మీ అందరికీ కూడా సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నా. మన ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాజకీయాలని ఉద్యమకారులు శాసించే రోజులు రావాలని మీరు ఎంతమంది కోరుకుంటారో మీ యొక్క సపోర్ట్ చూపెట్టండి. ఈరోజు కోదండం సార్ గారు తెలంగాణ రాజకీయాలు శాసించాలని ఎంతమంది కోరుకుంటారో ఒకసారి చేతి చూపెట్టండి. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి కాదు, తెలంగాణ రాజకీయాలను శాసించాలి కోదండం సార్. ఈరోజు ఒక్కరోజు తెలంగాణ నాయకులు, ఉద్యమకారులను కొట్టించిన నాయకులు శాసన మండలిలో శాసనసభలో ఉన్నప్పుడు ఉద్యమ నాయకుడు కోదండం సారికి ఎమ్మెల్సీ పదవి వస్తే ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు? ఎమ్మెల్సీ స్థాయి కాదు ఆయనది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి కోదండం సార్ అది. ఇలా కోదండం సార్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది రాజకీయ నాయకులు, తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడుతుంది కార్పొరేట్ వర్గాలు. ఈరోజు మన అందరం కూడా ఆలోచించాలి. వివిధ పార్టీల దగ్గర జెండాలు మోసుకుంటూ, వివిధ నాయకుల దగ్గర జయజాలు కొట్టుకుంటూ తెలంగాణలో ఉద్యమకాలకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవు. మనందరం కూడా కోదండం సార్ నాయకత్వంలో ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది మనందరికీ. కోదండం సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ మీరు ఆ పార్టీ ఈ పార్టీ నమ్మకోమాకండి. ఈరోజు తెలంగాణ రాజకీయాలు శాసించే శక్తి కోదండం సార్కు ఉన్నది, ఇలా ఉద్యమకాలకు ఉన్నది. ఇలా ఎమ్మెల్యే ఎవరు కావాలో, ఎంపీ ఎవరు కావాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ఉద్యమకాలకు ఉన్నది. ఈరోజు ఒక సామాన్య ఉద్యమకారుడు ఎమ్మెల్యే కావాలి, ఒక మధ్యతరగతి ఉద్యమకారుడు మంత్రి కావాలి. తెలంగాణ రాజకీయాన్ని శాసించాలి ఉద్యమకారులు. కానీ మనం అవన్నీ మర్చిపోయి ఏదో వచ్చిన మాట్లాడుకున్న పోతే కాదు. సార్కి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలా ఉద్యమకారులకి న్యాయం జరగాలంటే మీరు పవర్ పార్టీకి చేయాలి. ఒక ఎమ్మెల్సీ పదవి కాదు, ఒక్క ఎమ్మెల్సీ పదవి కావాలని సార్ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కావాలో మీరు నిర్ణయించాలి, ఎమ్మెల్యే ఎవరు కావాలో మీరు నిర్ణయించాలి. ఎమ్మెల్సీ పదవి మీకు ఇవ్వడం కాదు, మీరు మాలాంటి ఉద్యమకారులకు 10 ఎమ్మెల్సీలు ఇవ్వాలి మీరు. కాబట్టి మనందరం కూడా సార్ నాయకత్వంలో పనిచేద్దాం. సార్కి పదే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు జనసంస్థని యాక్టివేట్ చేయండి. ఎవరికి కూడా మనకు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇలా కోదండం సార్ ద్వారా ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కోదండం సార్ ద్వారా ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఉద్యమకారులకు ఏమొచ్చింది? ఏం రాలేదు. కాబట్టి ఇప్పటికైనా సార్ చెప్తున్నాం, 29 ఎలక్షన్లో మనం లక్ష్యంగా పెట్టుకుందాం వద్దా? పెట్టుకుందాం. తప్పకుండా 29లో ఆ స్థానంలో కోదండం సార్ ఉండాలి, కోదండం సార్ ఉండాలి. మరి ఎంతమంది ఉంటే ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం సార్, మీరు మాత్రం పార్టీని యాక్టివేట్ చేయండి. మీకు ఎమ్మెల్సీ రాగా మీరు సంతోషపడట్లే. మీరు ముఖ్యమంత్రి తర్వాత 2వ ప్లేస్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాజకీయాలు శాసించాలని కోరుకుంటున్నాం. ఇలా ఉద్యమకాల అంశం చిన్న అంశం, అది ఎందుకు పరిష్కారం కావట్లేదు? మన ఐక్యత లేదు ఉద్యమకారులు. ఇలా అందరూ ఐక్యం కావాలి, ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై రాబోయే రోజు ఒక బలమైన శక్తిగా పోదాం. ఇలా ఉద్యమకారులుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. మనం అందరం ఏం చేసామంటే, తెలంగాణ రాష్ట్రం రాగానే ఎవరు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎంపీ ఎవరైతున్నారు, ఎవరి మంత్రి అవుతున్నారు మనం పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నాం. ఆ పోటీ చేసిన అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా లేదో చూసుకోలేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఓటేసినాం. గొర్రెలు బర్రెలు ఇస్తున్నట్టే ఓట్లు వేసినాం. తెలంగాణ నినాదాలు పక్కన పెట్టినట్టే ఓట్లు వేసినాం. సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు పెత్తనం చేసినా ఓట్లు వేసినాం. మరి ఈ రోజు కూడా అదే జరుగుతుంది.
ఈ రోజు కూడా కేసీఆర్ ఓడించిన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే మార్పు వచ్చిందంటే మళ్ళీ సీపందర కాపుడు ఇప్పుడు ఇదంతా పరిష్కారం కావాలంటే ఆ స్థితిలో కోదండం సార్ ఉండాలి. మీకు కోరుకునేది అది. మరొకసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ. కోదండం సార్ గారి నాయకత్వం, కోదండం సార్ గారి నాయకత్వం, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు